కిష్కింధకాండ ఇది 4వ కాండ. ఇందులో సీతాదేవి ఎక్కడైతే అపహరించబడిందో అక్కడి నుంచి రాముడు సుగ్రీవుని ఎలా కలిశారు అండ్ హనుమంతుడిని ఎలా కలిశారు, వాళ్ళిద్దరి మధ్యలో ఉన్న బాండ్ ఎలా డెవలప్ అయింది, ఇదంతా కూడా మనము ఈ యొక్క కిష్కింధకాండలో చూడవచ్చు. సో ఇందులోంచి మనం ఎటువంటి ఫైనాన్షియల్ లెసన్స్ నేర్చుకోవచ్చు మనం ఇప్పుడు తెలుసుకుందాం. సో ఇప్పుడు ఇందులో మనం చూడాల్సిన కిష్కింధకాండలో చూసుకునేటప్పుడు ఏంటి అంటే హనుమాన్ కావచ్చు లేదంటే సుగ్రీవ సేన ఏదైతే ఉందో ఆ మంచి టీం అనేటువంటిది ఇక్కడ మనకు క్లియర్ కట్ గా ఉపయోగపడుతుంది. మనం స్టార్టింగ్ లో చెప్పుకున్నట్టుగా ఫైనాన్షియల్ ప్లానింగ్ అంటే ఏదో నేను డబ్బు రిలేటెడ్ మాత్రమే అనుకుంటే కనుక చాలా తప్పు. ఎందుకంటే అందులోకి మనం చూడాల్సింది ఏంటంటే మన నెట్వర్క్ ఏదైతే ఉందో, మెరిట్ అని మనం మాట్లాడుకున్నాం, మెరిట్ లో ఆర్ చూసుకుంటే రిలేషన్షిప్స్ అనేటువంటి బాగా ఉంది. ఆ నెట్వర్క్ ఏదైతే ఉంటుందో మన ప్రొఫెషన్ లో కావచ్చు, ప్యాషన్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, కెరియర్ లో కావచ్చు, సరైనటువంటి నెట్వర్క్ ఉంటే కనుక సుగ్రీవుడు ఎంత బాగా సపోర్ట్ చేయగలిగాడో హనుమంతుడు వారు మనకి ఎంత బాగా సపోర్ట్ చేయగలిగారో అనేటువంటిది అలాంటివి మనకి రిలేషన్షిప్స్ లో ఈ నెట్వర్కింగ్ లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, ప్రొఫెషన్ లో కావచ్చు, ప్యాషన్ లో కావచ్చు, కెరియర్ లో కావచ్చు, ఎక్కడో దగ్గర మనకి ఆ సపోర్ట్ అనేటువంటిది ఏదో టైంకి బాగా దొరుకుతూ ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మన కెరియర్ గ్రోత్ కావాల్సినటువంటివన్నీ కూడా మనకి ఈ రిలేషన్షిప్ నుంచే చూసుకోవచ్చు. సో ఇనిషియల్ స్టేజెస్ లోకి వచ్చేటప్పటికి మనకి మన ఫ్యాకల్టీ మెంబర్స్ తో, అంటే ఇప్పుడు కాలేజీలో చదువుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యాకల్టీ మెంబర్స్ తో బాగా ఉంటే కనుక, వాళ్ళ రిలేషన్షిప్ బాగుంటే కనుక ఈ ఏమంటారు మన క్యాంపస్ రిక్రూట్మెంట్స్ లో వాళ్ళకి ప్లస్ మార్క్స్ పడేటువంటి అవకాశం ఉంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం మనం జాబ్ ఎప్పుడైనా సరే చేసేటప్పుడు ఎక్కడైనా రిఫరెన్స్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే ఒక ఆర్గనైజేషన్ లో బయటకు వెళ్తున్నప్పుడు మంచి రిలేషన్షిప్ తో వెళ్తే కనుక అది రిఫరెన్స్ కింద వర్కౌట్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. లేదు పాత రిలేషన్షిప్స్ ఎక్కడైనా ఉన్నాయి అనుకునేటప్పుడు వాళ్ళకి ఏదైనా సరే నెసెసిటీ ఉన్నా లేదంటే ఓపెనింగ్ ఏదైనా ఉన్నా, ఓకే వీడు మనతో కంటిన్యూస్ గా ఉన్నాడు కాబట్టి ఓకే వీడు మనకు చేయగలుగుతాడు అనేటువంటి థాట్ ప్రాసెస్ వాళ్ళకి ఇమీడియట్ గా కనెక్ట్ అయితే కనుక ఈ నెట్వర్కింగ్ అనేటువంటిది మనకు బాగా ఉపయోగపడుతుంటుంది. అండ్ అందులోకి మనం బిజినెస్ గురించి మనం మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు రిలేషన్షిప్స్ మీన్స్ మనీ. సో మనకి రిలేషన్షిప్ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మనకు మనీ అనేటువంటిది అంత ఆటోమేటిక్ గా వస్తుంది అని చెప్పేసి. అండ్ అట్ ద సేమ్ టైం మనం ఆల్రెడీ ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ లో చూసుకుంటే బిఎన్ఐ నెట్వర్క్లని, జేసీఐలని ఇలాంటి బిజినెస్ ఆర్గనైజేషన్స్ చాలా వరకు వచ్చేసాయి. సో అక్కడ కూడా చేసేది ఏంటి, నెట్వర్క్. బిజినెస్ తక్కువ, నెట్వర్క్ ఎక్కువ. నెట్వర్క్ ఎప్పుడైతే ఉంటుందో ఆటోమేటిక్ గా బిజినెస్ ఆటోమేటిక్ గా వస్తుంది, మనీ ఆటోమేటిక్ గా వస్తుంది అన్నది మనకు అర్థమవుతుంది. రెండోది మనకి రాముడు వర్సెస్ హనుమంతుడి కింద మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఆ క్లోజ్ రిలేషన్షిప్, ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది చాలా క్లియర్ గా మనకు తెలుస్తుంటది. మన ఫ్యామిలీ లైఫ్ లో కావచ్చు లేదంటే మన పర్సనల్ లైఫ్ లో కావచ్చు, ఫ్రెండ్స్ ఎంతమంది ఉన్నా క్లోజ్ ఫ్రెండ్ ఒకరో ఇద్దరే ఉంటారు. సో వాళ్ళు ఎలాంటి వాళ్ళు అయి ఉంటారు అంటే కనుక మనం ఏం చేద్దాం అనుకున్నా కూడా ఓకే దాంట్లో మంచి చెడు చెప్పి ఎస్ యూ కెన్ డూ ఇట్ అనేటువంటి పద్ధతుల్లో వాళ్ళు ఉంటారు. అందులో కొంతమంది కొలీగ్స్ అవ్వచ్చు, రిలేటివ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మెంటర్స్ అవ్వచ్చు, కోచెస్ అవ్వచ్చు, అడ్వైజర్స్ అవ్వచ్చు. సో ఆ టైప్ ఆఫ్ స్ట్రాంగ్ రిలేషన్షిప్ అనేది, ఆ మెంటర్షిప్ అనేటువంటిది, ఆ క్లోజ్ ఫ్రెండ్షిప్ అనేటువంటిది ఒకళ్ళిద్దరితో ఉంటే చాలు. సో దే టేక్ అస్ టు ది నెక్స్ట్ లెవెల్ అని చెప్పేసి. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి మూడోది మన ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో, సో ఆ టీంలోంచి ఒక 10 మంది, ఒక 5 స్ట్రాంగ్ నెట్వర్క్ ఉన్నటువంటి ఫ్రెండ్స్ ఉంటే కనుక, ఇప్పుడు సుగ్రీవుడి గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినా, జటాయు గురించి మనం చెప్పుకోవాల్సి వచ్చినా, లేదు అట్ ద సేమ్ టైం హనుమంతుల వారి గురించి చెప్పుకోవాల్సి వచ్చిన, రాబోయే డేస్ లో విభీషణుడు కూడా హీ బికేమ్ యాజ్ అ సపోర్ట్ టు ది రాముడి కింద మనం చెప్పుకోవచ్చు మనం. సో ఈ ఫ్రెండ్షిప్ అనేటువంటిది, ఆ సర్కిల్ అనేటువంటిది ఎప్పటికప్పుడు గ్రో అవుతూ ఉండాలి. గ్రో అవుతున్నప్పుడు ఏంటి అంటే డెఫినెట్లీ ఇట్ విల్ బి హెల్పింగ్ అస్ టు గ్రో అస్ ఇన్ అవర్ బిజినెస్ పరంగా కావచ్చు, ప్రొఫెషన్ పరంగా కావచ్చు. నెక్స్ట్ కొన్నిసార్లు ఏంటి అంటే ఇప్పుడు హనుమంతుడు ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే హీ వాజ్ సస్పెక్టింగ్ నేను వెళ్ళగలనా లేదా, లంకకి నేను వెళ్ళగలనా లేదా అనేటువంటి. కొన్నిసార్లు ఏంటంటే మనలో ఆ డౌట్ అనేటువంటిది రావచ్చు. మేబీ నాకు కొత్త బాధ్యతలు ఇస్తే నేను చేయగలనా లేనా, లేదా ఇప్పుడు నాకు ఒక ఉన్న జాబ్ లోనే కొత్త రెస్పాన్సిబిలిటీ ఇస్తే నేను చేయగలనా లేనా, లేదా ఒక పెద్ద బిజినెస్ లో హ్యాండిల్ చేయాల్సి వచ్చినప్పుడు ఇంకో బిజినెస్ ఏదైనా వస్తే నేను హ్యాండిల్ చేయగలనా లేనా అనేటువంటి డౌట్ మనలో ఉండేటప్పుడు మన గురించి ఎవరైతే బాగా తెలిసిన వాళ్ళు ఉంటారో దే విల్ ఎంకరేజ్ us అండ్ దే విల్ మేక్ ఇట్ ఫర్ అస్ అని చెప్పేసి. అండ్ రెండోది ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నటువంటి రిలేషన్షిప్ ఎలా ఉండాలి అంటే మనం ఏదడిగినా చేయగలిగేటువంటి లెవెల్లో ఉండాలి. వెదర్ ఇట్ ఈస్ టీమ్ కావచ్చు, ఫ్రెండ్స్ అనేటువంటిది కావచ్చు. హనుమంతుడు గారు లంకకు వెళ్ళినప్పుడు ఏంటి అంటే డూ ఆర్ డై అనేటువంటి సిచ్యువేషన్ లో ఉండేటప్పుడు లంకని తగలబెట్టి రావడం జరిగింది అక్కడ. అంటే నేను ఉన్నాను అనేటువంటి సాధించుకొని రావడమే కాకుండా మేక్ ఆర్ బ్రేక్ సిచ్యువేషన్ వచ్చేటప్పుడు
వాళ్ళ తాలూకా ఫుల్ ఎఫర్ట్ అనేటువంటిది పెట్టి సాధించుకొచ్చినటువంటి సందర్భాలు మన ఫ్రెండ్స్ లో చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళు మనకి రియల్ లైఫ్ లో ఎంత దూరం అయినా కూడా వీ నీడ్ టు మెయింటైన్ అవర్ ఓన్ కైండ్ ఆఫ్ థింగ్ అని చెప్పేసి. అండ్ ఇంకొక మేజర్ పాయింట్ ఇక్కడ మనం ఈ పర్వం నుంచి మనం చూసుకునేటప్పుడు నేర్చుకోవాల్సింది వచ్చింది, బిజినెస్ అంటేనే గివ్ అండ్ టేక్, ఆర్ రిలేషన్షిప్ అంటేనే గివ్ అండ్ టేక్. ఇప్పుడు సుగ్రీవుడి కోసం రాముడు సహాయం చేయాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఇనిషియల్ పాయింట్ ఏంటంటే వాలిని చంపగలిగితే నాకంటూ కొంత తలనొప్పి తగ్గుతుంది అని చెప్పేసి ముందు సుగ్రీవుడికి సపోర్ట్ చేయడానికి రాముడు రావడం జరిగింది. అలా కాకుండా ముందు నా సీతను తీసుకొని వచ్చేద్దాము, ఆ తర్వాత మీ వాలి సంగతి చూద్దాము అంటే కనుక ఆబ్వియస్లీ అక్కడ సిచ్యువేషన్ ఇంకోలా ఉండేదేమో. బట్ ఇక్కడ ఏంటి, బిజినెస్ అన్నాక కానీ రిలేషన్షిప్ అన్నాక కానీ ఫస్ట్ గివ్ అండ్ టేక్ అనేటువంటి పరిస్థితుల్లో ఉండేటప్పుడు మన ఫ్రెండ్స్ లో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ని మనం డిస్కస్ చేసుకొని, వాళ్ళకున్న ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎమోషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ప్రొఫెషనల్ ప్రాబ్లమ్స్ కావచ్చు, బిజినెస్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మనం కంటిన్యూస్ గా రిజాల్వ్ చేయగలిగితే కనుక డెఫినెట్లీ వాళ్ళ దగ్గర నుంచి సబ్సిక్వెంట్ సపోర్ట్ అనేటువంటిది ఆబ్వియస్లీ మిగులుతుంది. ఎందుకంటే మనం అందరం మనుషులం కాబట్టి మనకంటూ కొంత మానవత్వం మిగిలి ఉంది కాబట్టి సహాయం చేసిన వాటికి తిరిగి ఏదో టైంలో మనం సహాయం అయితే చేస్తూ ఉంటాం. సో మేజర్ గా ఈ పర్వం నుంచి మనం ఏదైతే ఉందో ఆబ్వియస్లీ మనం నేర్చుకోవాల్సినటువంటి కీ పాయింట్స్ కింద ఇవన్నీ చెప్పుకోవచ్చు. ఓకే సార్.